స్కూల్ బిల్డింగ్ కావాలి, మాకు స్కూల్ బిల్డింగ్ కావాలి, స్కూల్ బిల్డింగ్ కావాలి. నమస్కారం, మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఉప్పేట మండలం దుర్గం పంచాయతీ కోటపూర్పాడు గ్రామం. అలాగే మా స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము స్వయంగా పాక అనేది నిర్మించుకున్నాము. అక్కడ వర్షాల కారణంగా కారిపోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో తుఫాన్ కారణంగా మాకు స్కూల్ పాకని గాలి ఎక్కువగా ప్రభావించడం వలన రేకుల్ని కొట్టుకుపోయింది. అలాగే మేము పిల్లల్ని పంపించాలంటే కూడా అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు మా గ్రామస్తుల ఏకమై మేము కూడా పాక అనేది ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మాకు ప్రభుత్వం వారికి ఎంతోసార్లు మేము కలవడం కూడా జరిగింది. ఐటీడీఏ పిఓ దగ్గర కూడా కలవడం జరిగింది. అలాగే కలెక్టర్ దగ్గర కూడా కలవడం జరిగింది. అయినా మాకు ఏ అధికారి కూడా మాకు స్పందించలేదు. దాని కారణంగా మాకు వెంటనే మాకు బిల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తారని కోరుకున్నాం. మరియు మాకు పిల్లలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే టీచర్ వచ్చి కూడా పాఠాలు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చిన్న పాక నిర్మించుకున్నాం. వాళ్ళకు 1 నుంచి 5వ తరగతి దాకా బోధించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే తరగతి గదిలోనే మాకు తక్షణమే బిల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం వారికి కోరుతున్నాం. ఎంతో కష్టపడి గ్రామస్తులంతా కలిసి ఏ అధికారులకు అడిగినా స్పందించకపోవడంతో మేము గ్రామస్తులంతా కలిసి ఈ విధంగా రేకుల్ని కొన్ని ఒక మట్టి పాకను తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కువ గాలి వర్షం రావడం వలన రేకులు కొట్టుకుపోయింది. ఏదో కిందకి చూడండి సార్, చిదురుగా ఉంది. మొత్తం టోటల్గా మొత్తం చూపిస్తున్నాం. ఎలాగుందో మీరే చూస్తారండి. చూడండి, ఇట్లాగ ఉంది. అలాగే ఒకే గదిలోని క్లాసులోని ఒకే గదిలోని 1 నుంచి 5 తరగతి వరకు బోధించాలంటే ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తక్షణమే, అలాగే వానాకాలం వస్తే ఎంత పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందో ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని అధికారుల వరకు చేరే వరకు షేర్ చేస్తారని, ఇప్పటిదాకా ఏ అధికారులకు అడిగినా, ఏ పిఓ గారులకు, ఏ ఐటీడీలకు అడిగినా ఇప్పటిదాకా మాకు స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి ఈ వీడియోని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అన్నదాకా చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తారని, అలాగే తక్షణమే మాకు స్కూల్ బిల్డింగ్ ఇస్తారని కూడా తెలియజేస్తున్నాం.